హాయ్, నేను మీ శ్రీకాంత్ని. ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ఐబొమ్మ రవి గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో మనం కూడా ఈ టాపిక్ గురించి మనకి ఏదైతే అనిపిస్తుందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయబోతున్నా. ఐబొమ్మ రవి ఎవరైతే సినిమాపై మక్కువ ఉన్న మధ్యతరగతి యూత్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అందరికీ ఒక హీరో. టాలెంట్ ఉన్న రవిని ప్రభుత్వం అతన్ని శిక్షించకుండా అతనికి గైడ్ చేసి మన సొసైటీకి ఉపయోగపడే మంచి మార్గంలో తీసుకుపోతే సూపర్గా ఉంటుంది. అతను చేసింది పెద్ద నేరం అని చెప్పేసి అతన్ని శిక్షించి జైల్లో పెట్టి అతని జీవితాన్ని నాశనం చేయకుండా, అతని నాలెడ్జ్ని వేస్ట్ చేయకుండా అతని నాలెడ్జ్ని గవర్నమెంట్ ఉపయోగించుకుంటే సూపర్గా ఉంటుంది. కానీ ఒక కామన్ మ్యాన్ ఏదైనా అనుకుంటే చేస్తాడు అనే దాన్ని చూపించాడు. రియల్గా హీరో నాకు నచ్చినాడు. అందుకోసమే నేను నా ఛానల్ని మై డ్రీమ్ జర్నీ ఛానల్ని అతని గుర్తుగా ఐబొమ్మ అని మార్చేశాను అనమాట. ఎస్టర్డే నుంచి నా ఛానల్ నేమ్ ఐబొమ్మ. కానీ ఐబొమ్మ రవి ఎన్నుకున్న మార్గం మంచిదో చెడుదో తర్వాత ఆలోచించినట్టయితే, కానీ పబ్లిక్కి ఏం కావాలో అది ఇచ్చాడు. కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే వాళ్ళు మేము గొప్ప, మేము ప్రజలకు ఏదో సేవ చేస్తున్నాం, ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రజల కోసమే ప్రజల్ని మెప్పించడానికే సినిమా తీస్తున్నామని, వాళ్ళని ఏదో ఉద్ధరించడానికే సినిమా తీస్తున్నామని చెప్పుకుంటూ నిలువు దోపిడీ చేస్తున్న వాళ్ళకి ఒక గట్టి హెచ్చరిక అయితే ఇచ్చాడనమాట మన రవి. ఎందుకంటే ₹1,00,00,000 ఖర్చు అయ్యే సినిమాని కోట్లు వేలు ఏదో ఒక 5 minutes సాంగ్ కోసము ఎక్కడో దేశాలు ఏడో దేశాలకు వెళ్ళి అనవసరమైన లగ్జరీకి స్పెండ్ చేసేసి ఇంత బడ్జెట్ అయింది మేము సినిమా తీసామని చెప్పేసి పబ్లిక్ మీద వదిలేసి వాళ్ళ డబ్బులు రాబట్టుకోవడానికి మనకి ప్రమోషన్లు అని అవి ఇవి అని చెప్పేసి ఫ్యామిలీని లాగి మనకు వచ్చే నెల జీతంలో సగము 20%, 30% సినిమాలకి ఎంటర్టైన్మెంట్కి ఖర్చు అయ్యేటట్లు ప్లాన్ చేస్తూ పీక్కో తింటా ఉంటే వాళ్ళందరికీ మంచి చురుకిచ్చాడనమాట రవి. ఇలాంటి ఆలోచన రావడానికి మెయిన్ రీజన్ సొసైటీనే అనుకుంటున్నాను నేనైతే. సొసైటీ, సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే వాడికి వచ్చే శాలరీలో ఎలా వెళ్తాడు? ఒకవేళ సినిమాకి తీసుకువెళ్ళలేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు? నీకు ఒక సినిమా చూపించడానికి చేత కాదు, మమ్మల్ని అందరిని పిలుచుకొని పోయి షాపింగ్ పిలుచుకోవడానికి చేత కాదు అని రకరకాలుగా కామెంట్స్ చేసి ఇరిటేట్ చేస్తారు. సో అలా ఇరిటేట్ అయినడం వల్ల ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడేమో అనిపిస్తుంది రవి. ఎందుకు అంటే ఒక సినిమా థియేటర్కి పోదామంటే అక్కడ సినిమా టికెట్ ఓకే నువ్వు పెంచినావు, దాంతోపాటు వెహికల్ తీసుకుపోతే వెహికల్ పార్కింగ్కి డబ్బులు లాగుతారు. అక్కడ స్నాక్స్ ₹10 స్నాక్స్ని ₹40, ₹50 అమ్ముతారు. కనీసం క్వాలిటీ ఉంటాయంటే క్వాలిటీ లేకుండా ఉంటాయి. కూల్ డ్రింక్ డబల్ రేట్లకి అమ్ముతారు. ఇవన్నీ బేర్ చేసి వాడు సినిమా థియేటర్లో కూర్చుంటే వాడు ఆ ఎక్స్పెండిచర్ని తలుచుకొని సినిమా కూడా ప్రశాంతంగా చూడు. మళ్ళీ సినిమా వదిలిన తర్వాత సినిమా నుంచి ఇంటికి రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్టేషన్, ఆటోలు, బస్సులు, ఇన్ని ఖర్చులు భరించి వాడు లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి? తీసుకోకపోతే ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం, తీసుకోపోతే ఖర్చు, ఇన్కమ్ చూస్తే అంతంత మాత్రమే. సో ఇలాంటి వాళ్ళందరికీ సొల్యూషన్ వెతికాడు రవి ఐబొమ్మ ద్వారా. ఇది మాత్రం సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఆదాయ మార్గం తగ్గిందంతే. ఎందుకు తగ్గుతుంది? ఎన్ని డబ్బులు తింటున్నారు వాళ్ళు. ఓటీటీలో చూద్దామంటే ఓటీటీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా, మళ్ళీ దాన్ని చూద్దామంటే మధ్యాహ్నం అడ్వర్టైజ్మెంట్లో పీక్కొని తింటారు. ఎన్ని రకాలుగా పీక్కొని తింటారు. వాడిచ్చిన మూవీనే చూడాలి, కానీ మనం చూడాలనుకున్న సినిమాని మాత్రం దాంట్లో ఓటీటీలో చూడడానికి కూడా లేదు. ఇన్ని రకాలుగా ఉంటే పబ్లిక్ ఎలా చూస్తుంది? అందుకోసమే పబ్లిక్ రవి తప్పు చేసినా, అది ఏం చేసినా పబ్లిక్ అందరూ రవికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ అతని టాలెంట్కి అయితే